2018 జూన్ 4 సోమవారం రోజున సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:39 ఈరోజు సూర్యరాశి వృషభం, అలాగే చంద్రరాశి కుంభం. ఈరోజు తేదీ పంచమి ముగింపు ఉదయం 6:52 ఆ తర్వాత షష్ఠి ప్రారంభం. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ముగింపు మధ్యాహ్నం 3:05 ఆ తర్వాత ధనిష్ట ప్రారంభం. ఎటువంటి దోషము లేనటువంటి ముహూర్తం ఈరోజు ఉదయం 11:52 నుంచి ఈరోజు మధ్యాహ్నం 12:43 వరకు, అలాగే ఈరోజు అమృతకాలం ఉదయం 3:20 నుంచి ఉదయం 5:08 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 8:35 నుంచి ఉదయం 9:51 వరకు, అలాగే ఈరోజు యమగండం మధ్యాహ్నం 11:08 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు, అలాగే వర్జ్యం రాత్రి 7:34 నుంచి రాత్రి 10:21 వరకు. ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా మంచి ఫలితాలను అందించుతాయి. అయితే అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు కలిగించవచ్చును. మరీ ముఖ్యంగా ఈరోజు మీరు చేసే దూర ప్రయాణాలు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును కలిగించుతాయి. ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. ఇంకా మీ దగ్గరి వారి నుంచి కూడా ఈరోజు మీరు ధన సహాయాన్ని కోరుతారు. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చేసే వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరి నుంచైనా రుణాన్ని తీసుకోవడం మాత్రం అంత మంచిది కాదు. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి మాత్రం ఈరోజు మీపై ఒత్తిడి వస్తే అవకాశం ఉంది. అలాగే మీ పదోన్నతికి సంబంధించి ఈరోజు మీరు ఎలాంటి ప్రయత్నాలను చేయకపోవడం మంచిది. మీ భాగస్వామితో మీరు ఈరోజు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే మీ భాగస్వామితో మీకున్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా ఈరోజు తీరిపోతాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు శుభవార్త వింటారు. అలాగే మీ కుటుంబ ఉన్నతి కోసం ఈరోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయానికి వస్తారు. అలాగే మీ సంతానం కోసం ఈరోజు మీరు ధనం ఖర్చు చేస్తారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అయితే విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు. అయితే నూతనంగా పెట్టుబడులను ఈరోజు మీరు పెట్టకపోవడం మంచిది. వృషభ రాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు మీరు చేసేటువంటి ప్రయాణాలు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి. అలాగే అవి మీరు అనుకున్న ఫలితాలను అందించకపోవచ్చు. మరీ ముఖ్యంగా మీ దూర ప్రయాణాలను ఈరోజు మీరు చేయకపోవడం మంచిది. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు ఎలాంటి ఒప్పందాలను చేసుకోకపోవడం మంచిది. ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. విలాసాల కోసం ఈరోజు మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే మీ దగ్గరి వారి కోసం ఈరోజు మీరు ఎక్కువ వస్తువులను కొంటారు. ఇంకా మీ కుటుంబ సభ్యులు ఇంకా మీ ఇంటికి సంబంధించి కూడా ఈరోజు మీరు ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అలాగే ఈరోజు మీరు ఎవరికైనా రుణం ఇవ్వటం కానీ రుణం తీసుకోవటం కానీ అంత మంచిది కాదు. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉన్నప్పటికీ మీ ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి ఈరోజు మీరు ఎవరితోనైనా వాగ్వివాదానికి దిగడం అంత మంచిది కాదు. అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చేసే ప్రతి వ్యవహారానికి సంబంధించి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో ఈరోజు మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఒక విషయానికి సంబంధించి ఈరోజు మీ భాగస్వామితో మీరు విభేదిస్తారు. అందువల్ల జాగ్రత్తగా ఓపికగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు శుభవార్త వింటారు. అలాగే మీ సంతానానికి సంబంధించి ఈరోజు మీరు ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే మీ సంతానం పట్ల ఈరోజు మీరు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అయితే ఆహార నియమాలు పాటిస్తూ విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు. అలాగే నూతనంగా ఎలాంటి పెట్టుబడులను ఈరోజు మీరు పెట్టకపోవడం మంచిది. మిథున రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాణాల్లో మంచి ఫలితాలను అందించుతాయి. అయితే ఈరోజు మీరు చేసే ప్రయాణాల విషయంలో ట్రాఫిక్ పరంగా ఎక్కువ ఇబ్బందిని ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే మీ దూర ప్రయాణాలకు సంబంధించి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వయంగా మీరు ఈరోజు డ్రైవింగ్ చేయటం అంత మంచిది కాదు. మీ ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సంతృప్తిగా ఉంటారు. అలాగే ఈరోజు మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఎప్పటి నుంచో బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేసి ఉన్నటువంటి వారు కూడా ఈరోజు ధనాన్ని పొందుతారు.
వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మీకు లాభాలను కలిగించుతాయి. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును ఈరోజు మీరు పొందలేకపోవచ్చు. అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చేసేటువంటి వ్యవహారాలలో చాలా నిదానంగా ఓపికగా ఉండటం మంచిది. మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే వారి నుంచి మీరు ఏదైనా బహుమతిని పొందుతారు. మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం మీకుంటుంది. అలాగే మీ కుటుంబ పరంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు తీరిపోతాయి. అయితే ఈరోజు మీరు చేసే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలలో నిదానంగా ఓపికగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా మీరు ఈరోజు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు. అలాగే నూతనంగా ఈరోజు మీరు ఎలాంటి పెట్టుబడులను పెట్టకపోవడం మంచిది. కర్కాటక రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలను అందించుతాయి. అయితే అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు కలిగించవచ్చును. అలాగే వ్యాపారపరంగా ఈరోజు మీరు చేసేటువంటి ప్రయాణాలు ఇంకా మీరు చేసేటువంటి అన్ని ప్రయత్నాలు కూడా మీకు మంచి ఫలితాలను అందించుతాయి. ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. బ్యాంకు రుణం కోసం ఈరోజు నుంచి మీరు ప్రయత్నాలు మొదలు పెట్టడం మంచిది. అలాగే ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు ధనాన్ని పొందుతారు. అలాగే ఎప్పటి నుంచో మీ వ్యాపార విస్తరణ కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఈరోజు పురోగతిని చూస్తారు. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే వేరొకరికి సంబంధించినటువంటి పని మీరు చేయవలసి రావచ్చును. అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చేసేటువంటి ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే మీ భాగస్వామితో మీకు గతంలో ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటికి సంబంధించి ఈరోజు మాట్లాడుకున్నట్లయితే అవి చాలా సునాయాసంగా పరిష్కారం అవుతాయి. మీ కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా మీ తోబుట్టువుల నుంచి ఈరోజు మీరు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే మీ సంతానానికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. మీ ఇంటికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువ వస్తువులను కొంటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు. కానీ నూతనంగా ఈరోజు మీరు ఎలాంటి పెట్టుబడులను పెట్టకపోవడం మంచిది. సింహరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలను అందించుతాయి. ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. అలాగే వ్యాపారపరంగా మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలను కలిగించుతాయి. అలాగే మీ కొత్త ఖాతాదారులతో ఈరోజు మీరు ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అయితే ఈరోజు మీరు ఎవరికైనా రుణం ఇవ్వటం మాత్రం అంత మంచిది కాదు. అలాగే ఈరోజు మీరు చేసే పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మీకు మంచి లాభాలను అందించుతాయి. ఈరోజు మీరు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీ వ్యాపార పరంగా మీరు ఎక్కువ మొత్తంలో ధనాన్ని పొందగలుగుతారు. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును మీరు పొందుతారు. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. అలాగే మీ పదోన్నతి లేదా బదిలీకి సంబంధించి ఈరోజు ప్రయత్నాలు చేయటం మంచిది. ఇంకా ప్రస్తుతం చేస్తున్న జాబ్ని వదిలి నూతన జాబ్ కోసం ప్రయత్నాలను కూడా ఈరోజు చేయటం మంచిది. మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే మీ భాగస్వామితో మీకున్నటువంటి బంధం ఈరోజు మరింత బలపడుతుంది. అలాగే మీ భాగస్వామి కోసం మీరు ఈరోజు ఏదైనా బహుమతిని కొంటారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మీరు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంకా మీ పాత బంధుమిత్రులను ఈరోజు మీరు కలుసుకుంటారు. ఇంకా మీ కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు. అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలను ఈ రోజు నుంచి చేయటం మంచిది. కన్యారాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలను అందించుతాయి. అలాగే అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. అలాగే వ్యాపార పరంగా ఈరోజు మీరు కుదుర్చుకునేటువంటి ఒప్పందాలు మీకు మంచి లాభాలను కలిగించుతాయి.
ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. ముఖ్యంగా విలాసాల కోసం ఈరోజు మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రణాళిక ఉండటం అవసరం. అలాగే ఈరోజు మీరు చేసే ప్రతి ఖర్చుకు కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అలాగే వ్యాపారపరంగా ఈరోజు చేసేటువంటి వ్యవహారాలన్నింటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు బ్యాంకు వ్యవహారాలకు సంబంధించి 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు ఎవరితోనైనా వాగ్వివాదానికి దిగడం అంత మంచిది కాదు. అలాగే ఈరోజు మీరు మీ తోటి వారికి సంబంధించినటువంటి పని కూడా మీరు చేయవలసి రావచ్చును. మీ భాగస్వామితో ఈరోజు మీరు ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి చర్చించుతారు. అయితే ఈరోజు మీరు నిదానంగా ఓపికగా ఉండటం అవసరం. ఏమాత్రం పౌరుషంగా మాట్లాడటం అంత మంచిది కాదు. మీ కుటుంబ సభ్యుల నుంచి ఈరోజు మీరు శుభవార్త వింటారు. అలాగే మీ కుటుంబ ఉన్నతి కోసం ఈరోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయానికి వస్తారు. ఇంకా మీ దగ్గరి బంధువుల నుంచి ఈరోజు మీరు శుభవార్త వింటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అయితే ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు. అయితే నూతనంగా ఈరోజు మీరు ఎలాంటి పెట్టుబడులను పెట్టకపోవడం మంచిది. తులారాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలను అందించుతాయి. అయితే అవి మీరు అనుకున్నంత మేర ఉండకపోవచ్చు. అలాగే ఈరోజు మీరు వ్యాపారపరంగా కుదుర్చుకునేటువంటి ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా కొత్త ఖాతాదారులతో ఈరోజు మీరు ఎలాంటి ఒప్పందాలను కుదుర్చుకోకపోవడం మంచిది. ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. అలాగే ఈరోజు మీరు చెల్లించవలసినటువంటి బాకీలన్నింటినీ కూడా చెల్లించుతారు. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు బ్యాంకు వ్యవహారాలను ఎక్కువగా చేస్తారు. ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలకి సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వేరొకరికి సంబంధించినటువంటి పని ఈరోజు మీరు చేయవలసి రావచ్చును. అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ఎక్కువగా శ్రమ పడుతారు. అది మీ ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూసుకోవాలి. మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అయితే ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి మీ భాగస్వామితో మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల మీరు ప్రతి విషయంలో కూడా చాలా నిదానంగా ఓపికగా ఉండటం మంచిది. మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం మీకు ఉంటుంది. అలాగే మీ దగ్గరి బంధువుల నుంచి ఈరోజు మీరు శుభవార్త వింటారు. ఇంకా ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా అతిథులు వస్తారు. మీ సంతానానికి సంబంధించి ఈరోజు మీరు శుభవార్త వింటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అయితే విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు. అయితే నూతనంగా పెట్టుబడులను ఈరోజు మీరు పెట్టకపోవడం మంచిది. వృశ్చిక రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలను అందించుతాయి. అలాగే వ్యాపారపరంగా ఈరోజు మీరు కుదుర్చుకునేటువంటి ఒప్పందాలు మీకు లాభాలను కలిగించుతాయి. ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే ఈరోజు మీరు పెద్ద మొత్తంలోనే ఆర్థిక వ్యవహారాన్ని చేస్తారు. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చేసేటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా లాభాలను కలిగించుతాయి. అలాగే వ్యాపార విస్తరణ కోసం కూడా ఈరోజు నుంచి ప్రయత్నాలు చేయటం మంచిది. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే మీ ఉద్యోగపరంగా ఈరోజు జరిగేటువంటి మార్పులు మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చును. అలాగే ఈరోజు మీరు వేరొకరికి సంబంధించినటువంటి పని చేయవలసి రావచ్చును. మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే వారి కోసం మీరు ఏదైనా బహుమతిని కొంటారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు చేయవలసిన శుభకార్యానికి సంబంధించి ప్రణాళిక చేసుకుంటారు. అలాగే మీ దగ్గరి బంధువులతో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఇంకా ఈరోజు మీరు మీ కుటుంబానికి సంబంధించి ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయానికి కూడా వస్తారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు. అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. ముఖ్యంగా ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలుకు సంబంధించి ఈరోజు ఒప్పందాలను కుదుర్చుకోవటం మంచిది. ధనుస్సు రాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ట్రాఫిక్ పరంగా ఈరోజు మీరు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మరీ ముఖ్యంగా మీ దూర ప్రయాణాలను ఈరోజు మీరు చేయకపోవడం మంచిది. అయితే వ్యాపార రంగానికి చెందిన వారికి మాత్రం ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఈరోజు మీరు ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవహారాలను చేయటం మంచిది. ఈరోజు మీరు చేసేటువంటి ఖర్చులకు సంబంధించి నియంత్రణ ఉండాలి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. అలాగే ఈరోజు మీరు
మీ వ్యాపారానికి సంబంధించి చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా మంచి ఫలితాలను అందించుతాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ఒక ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి ఎక్కువగా టెన్షన్ పడతారు. అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ధనాన్ని కూడా పొందుతారు. మీ భాగస్వామితో మీకు గతంలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలకు సంబంధించి మాట్లాడటానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. అలాగే మీ కుటుంబ పరంగా ఈరోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయానికి వస్తారు. అలాగే ఎప్పటి నుంచో రాదు అనుకున్నటువంటి ధనాన్ని ఈరోజు మీరు పొందుతారు. మీ దగ్గర బంధువుల నుంచి మీకు రావాల్సి ఉన్నటువంటి ధనాన్ని ఈరోజు మీరు పొందుతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అయితే విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు. కానీ నూతనంగా ఈరోజు మీరు ఎలాంటి పెట్టుబడులను పెట్టకపోవడం మంచిది. మకర రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు మీరు చేసేటువంటి ప్రయాణాలు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి. మరీ ముఖ్యంగా మీ దూర ప్రయాణాలను ఈరోజు మీరు చేయకపోవడం మంచిది. ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. అలాగే ఈరోజు మీరు ఒక ముఖ్యమైన ఆర్థికపరమైనటువంటి నిర్ణయానికి వస్తారు. ఈరోజు మీరు చేసేటువంటి ఖర్చులకు సంబంధించి 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు ఎవరికైనా రుణం ఇవ్వటం అంత మంచిది కాదు. అలాగే వ్యాపారపరంగా ఈరోజు మీరు చేసే పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బ్యాంకులో వేయటం మంచిది. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉన్నప్పటికీ మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును మీరు పొందలేక మీ ఉద్యోగం పట్ల మీరు పూర్తి అసంతృప్తిగా ఉంటారు. అయితే మీ ఉద్యోగపరంగా మీరు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఈరోజు పురోగతిని మీరు చూస్తారు. అయితే నూతన జాబ్ కోసం ఈరోజు మీరు ప్రయత్నాలను చేయకపోవడం మంచిది. మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే మీ భాగస్వామితో ఈరోజు మీరు ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి మాట్లాడుతారు. వారి యొక్క సలహాను మీరు పాటించడం మంచిది. మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం మీకుంటుంది. అలాగే మీ కుటుంబానికి సంబంధించి మీ ఇంటికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే మీ సంతానానికి సంబంధించి కూడా ఈరోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయానికి వస్తారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మెరుగైన ఫలితాలను పొందుతారు. ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు. అలాగే నూతనంగా ఈరోజు మీరు ఎలాంటి పెట్టుబడులను పెట్టకపోవడం మంచిది. కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈరోజు మీరు చేసేటువంటి ప్రయాణాలు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి. అలాగే అవి మీరు అనుకున్న ఫలితాలను అందించకపోవచ్చు. మీ దూర ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే అనవసరమైనటువంటి వస్తువులను ఈరోజు మీరు కొనుగోలు చేస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి చెల్లింపులలో చెల్లించవలసిన దానికన్నా ఎక్కువ మొత్తంలో చెల్లించవలసి రావచ్చు. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును మీరు పొందుతారు. అలాగే మీ ఉద్యోగపరంగా మీరు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్త వింటారు. మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే మీ భాగస్వామితో మీకు గతంలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలకు సంబంధించి మాట్లాడటానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. మీ కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన సమస్య పరిష్కార దిశగా ఈరోజు మీరు మాట్లాడుతారు. అలాగే ముఖ్యంగా మీ తోబుట్టువులతో మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజే తీరిపోతాయి. ఇంకా మీకు రావలసి ఉన్నటువంటి ధనాన్ని ఈరోజు మీరు పొందుతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మెరుగైన ఫలితాలను పొందుతారు. ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు. అలాగే నూతనంగా ఎలాంటి పెట్టుబడులను ఈరోజు మీరు పెట్టకపోవడం మంచిది. మీనరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలను అందించుతాయి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు మీ వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా మీకు లాభాలను కలిగించుతాయి. అలాగే వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి.
ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే పొదుపును ప్రారంభించడానికి కూడా ఈరోజు మంచి సమయం. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా లాభాలను కలిగించుతాయి. అలాగే వ్యాపార పరంగా ఈరోజు మీరు విస్తరించుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి రోజు. అయితే ఎవరికైనా రుణం ఇవ్వటం కానీ లేదా మీ ఆర్థిక వ్యవహారాలను అప్పగించడం కానీ అంత మంచిది కాదు. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు పురోగతిని చూస్తారు. మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు శుభవార్త వింటారు. అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ధనాన్ని కూడా పొందుతారు. మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారి నుంచి మీరు ఏదైనా బహుమతిని కూడా పొందుతారు. అలాగే మీ కుటుంబ పరంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు తీరిపోతాయి. అలాగే మీ సంతానానికి సంబంధించి ఈరోజు మీరు శుభవార్త వింటారు. ఇంకా మీ బంధువులతో మీకున్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా ఈరోజు తీరిపోతాయి. మీ కుటుంబ వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సద్దుమణుగుతాయి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు. అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. అయితే ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది చేయటం కానీ లేదా భూమి కొనుగోలు లాంటిది చేయటం కానీ మంచిది. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వారి వ్యాపార పరంగా ఎలాంటి పెట్టుబడులు పెట్టినా కూడా అవి భవిష్యత్తులో మంచి లాభాలను అందించుతాయి. జూన్ 4వ తేదీన జన్మించిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారు ఏ విషయానికి అయినా సరే చాలా త్వరగా బోల్డ్ అయిపోతారు. అలాగే వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువ. వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వినూత్నమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు. ఏ విషయంలో అయినా సరే వీరు చాలా క్రమశిక్షణగా ఉంటారు. అలాగే వీరికి అద్భుతమైన వాక్ చాతుర్యం ఉంటుంది. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారు ఔదార్యం కలిగినటువంటి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. అలాగే వీరు అన్ని నేపథ్యాలు ఇంకా అన్ని సంస్కృతులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడటానికి ఇష్టపడతారు. ఏ విషయంలో అయినా సరే వీరు అస్సలు దాపరికం అనేది ఉంచరు. అలాగే వీరి ఫీలింగ్స్ని కూడా వీరు ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటారు. ఎదుటి వారి కూడా వీరిపై వీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రేమనే వీరిపై చూపిస్తూ ఉంటారు. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారు చాలా సునాయాసంగా ప్రేమలో పడిపోతారు. ముఖ్యంగా వీరు సున్నితమైనటువంటి మనస్తత్వం ఆసరా చేసుకుని వీరి భాగస్వామి వీరిని ఇబ్బందులకు గురి చేయవచ్చు. అలాగే వీరి వివాహ జీవితం అంత సజావుగా సాగదు. అలాగే వీరి వివాహ జీవితం వీరు ఊహించని విధంగా ఉంటుంది. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారు సునాయాసంగా ఉద్యోగాన్ని సంపాదించగలరు. అలాగే వీరికి ఉన్నటువంటి అన్ని విషయాలకు సంబంధించి అవగాహన ఉన్నందువల్ల ఉద్యోగం సంపాదించడం వీరికి అంత కష్టమేమీ కాదు. వీరు ఎంచుకున్నటువంటి వృత్తిలో ఉన్నతంగా ఉంటారు. అలాగే నమ్మదగిన వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు. వీరికి సహజ సిద్ధంగా ఉన్నటువంటి క్రమశిక్షణ అలవాటు కారణంగా వీరు ఎలాంటి ఉద్యోగాన్ని అయినా సరే చేయగలుగుతారు. అలాగే వీరికి ఉద్యోగానికి ఎలాంటి ఢోకా ఉండదు. అలాగే వీరు గ్రూప్గా కానీ లేదా ఇండివిజువల్గా కానీ పని చేయగలిగేటువంటి సమర్థులు. అలాగే వీరు ఎప్పటికప్పుడు ప్రతిభతో వీరి పరిధిని విస్తరించుకుంటూ ఉంటారు. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారి ఆర్థిక స్థితి విషయానికి వస్తే మాత్రం వీరు నియంత్రణ అవసరం. ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవహారాలను చేస్తే మాత్రమే వీరి వద్ద డబ్బు నిల్వ ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలకు సంబంధించి వీరు ఎక్కువగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే స్థిర ఆస్తి కొనుగోలు చేయటం అంటే కూడా వీరు అంత ఆసక్తి చూపించరు. అయితే వీరికి ఆదాయానికి మాత్రం ఎలాంటి లోటు ఉండదు. దాదాపుగా వీరి జీవితంలో వీరికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేవి అస్సలు రావు. కానీ స్థిర ఆస్తిని కొనుగోలు చేయటం మాత్రం కష్టం. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా వీరు యవ్వనంగా ఉంటారు. నిరంతరం వీరు యాక్టివ్గా ఉండటమే వీరి ఆరోగ్య రహస్యంగా చెప్పవచ్చు. అలాగే వీరు ఆహార నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. ఏది పడితే అది అస్సలు తినరు. అలాగే హెల్త్కి మంచివి అనేటువంటివి మాత్రమే తింటారు. అలాగే వీరు అవిశ్రాంతంగా శ్రమ పడ్డప్పటికీ కూడా అస్సలు అలసిపోరు. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారి గురించి మొత్తంగా చెప్పాలి అంటే వీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అలాగే వినూత్నమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. ఇంకా నమ్మదగిన వ్యక్తులుగా కూడా పేరు తెచ్చుకుంటారు. అలాగే మంచి సంభాషణ చాతుర్యం కలవారు. అలాగే ఒకసారి పరిచయం ఏర్పరచుకుంటే చాలు ఎదుటివారు వీరిని అస్సలు మరచిపోరు. అలాగే సోమరితనంను వీరు అస్సలు దగ్గరికి రానియ్యరు. సహజంగానే వీరు దయాగుణం కలిగినటువంటి వారు. వీరు కళారంగంలో కానీ లేదా శాస్త్రవేత్తలుగా కానీ రాణించగలరు.
వీరికి ఏదో ఒక ఆట పట్ల ఇష్టం అనేది ఉంటుంది, కానీ ఆటలలో మాత్రం అంతగా రాణించలేరు. శారీరకంగా శ్రమ ఎక్కువ పడతారు కాబట్టి వీరి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. మానసికంగా బలంగా ఉండటానికి మాత్రం మిమ్మల్ని మీరు ఎప్పుడూ నియంత్రించుకోవాలి. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారికి వర్తించేటువంటి రాశి మిథున రాశి. అలాగే వీరు మేషరాశికి చెందినటువంటి వారిని కానీ లేదా కర్కాటక రాశికి చెందినటువంటి వారిని కానీ వివాహం చేసుకుంటే వీరి జీవితం సంతోషంగా ఉంటుంది. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 1, 4. అలాగే కలిసి వచ్చేటువంటి వారము బుధవారము, ఆదివారము. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రంగులు ఆరెంజ్ కలర్ ఇంకా లైట్ పర్పుల్ కలర్. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారికి వర్తించేటువంటి రత్నము గోమేదకము. అలాగే వీరికి గార్డెనింగ్ టూల్స్ కానీ లేదా హోమ్లీగా ఫీల్ అయ్యేటువంటి వస్తువులను కానీ బహుమతిగా ఇచ్చినట్లయితే వీరు సంతోషిస్తారు. మరీ ముఖ్యంగా వీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో వీరిని మాట్లాడిస్తే వీరు ఎక్కువగా సంతోషిస్తారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం